గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రదీప్. ఈరోజు మాసేన రాజేష్ గత కొద్ది రోజుల నుంచి అనేక విషయాల మీద అతను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు, విచ్ ఇస్ ఫైన్. బట్ రెండు ఇంపార్టెంట్ విషయాల మీద అదే పనిగా ఎంతో వ్యతిరేకత వస్తున్నా కానీ అదే పనిగా ఎస్పెషల్లీ పాస్టర్ ప్రవీణ్ పాడాల్ గారి విషయం గురించి, మెడికల్ కాలేజ్లో జరుగుతున్న పీపీపీ విషయం గురించి చాలా వ్యంగ్యంగా, అసలు ఇల్లాజికల్గా పోస్టులు పెడుతున్నాడు. సో వీటన్నిటికంటే ముందుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అతను పెట్టే పోస్టులు మాత్రం ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నా కానీ అతను మాత్రం ఎటువంటి వెనక తగ్గకుండా అదే పనిగా ప్రవీణ్ పగడాల గారి గురించి పోస్టులు పెడతా ఉన్నాడు. ఒక పక్క చూస్తేనేమో ప్రవీణ్ పగడాల గారు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటున్నాడు, కానీ అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా ప్రమాదం జరిగినటువంటి రోజున అతను తాగి చనిపోయాడని చెప్పి ఒక వీడియో పెట్టగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎదురుదిరంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆ సంఘటన స్థలం నుంచి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. కొద్ది రోజుల క్రితం పెట్టిన పోస్ట్ని ఒకసారి చదువుదాం. ఎవరేమనుకున్నా 2029 ఎలక్షన్లో ప్రవీణ్ పగడాల వైసీపీకి ఒక ఆయుధం అని చెప్పి ఇట్లా ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ 4 విషయాలు ఆయన పెట్టాడు. ప్రవీణ్ పగడాల గారి భారీ స్టేట్మెంట్. రాజేష్, నీ దగ్గర ప్రవీణ్ పగడాల గారి భారీ స్టేట్మెంట్ ఉంటే బయట పెట్టు. లేదు, ఈస్ట్ గోదావరి పోలీసు వారు ప్రవీణ్ పగడాల గారి భారీ స్టేట్మెంట్కి ఏమైనా షేర్ చేసుకుంటే, అవునయ్యా ఇట్లా తాగుతా చనిపోయాడని మీ దగ్గర ఏమైనా ఉంటే, రుజువులు ఉంటే బయట పెట్టు, అంతేగాని ఇట్లాంటి అనవసరమైన పోస్టులు పెట్టొద్దు. ఆ సీసీటీవీలో ఉన్నది తన భర్తని కన్ఫర్మ్ చేసిందా లేదా, ఆమె కన్ఫర్మ్ చేసిందని నీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే జస్ట్ షో టు ద పబ్లిక్. ఓకే, ఇవన్నీ కాదు, ఇవన్నీ రాస్తూ ఉన్నావు, బాగానే ఉంది. నువ్వు చెప్పిన వివరాలు బట్టి పోలీసులు సేకరించారు, కానీ ఇంటి యాక్సిడెంట్ నుంచి సీసీటీవీ ఫుటేజ్, లిక్కర్ షాప్లో ఫోన్ ఫీ హిస్టరీ బయట పెట్టాం కాబట్టి కేసు క్లోజ్ అనుకున్నారు, కానీ ఇంకా అనుమానాలు ఉన్నాయంటే ఉన్నాయి. సి మిస్టర్ రాజేష్, ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ కైండ్నెస్ నోటీస్ అబౌట్ ఫ్యూ ఇష్యూస్. ఇఫ్ యూ హ్యావ్ కాంక్రీట్ ఎవిడెన్స్ ప్లీజ్ షో టు అస్, అదర్వైజ్ కీప్ యువర్ మౌత్ షట్. ఐఎమ్ రిపీటింగ్, కీప్ యువర్ మౌత్ షట్. ఓకే, సో ప్రవీణ్ పగడాల గారి కేసులో ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ వచ్చేసరికి ఆయన మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్ట్. అది ఇంతవరకు బయట పెట్టలేదు. నీ దగ్గర ఉందా? ఆయన ఫోన్ ఎట్లా లాక్ చేశారో నీ దగ్గర ఉందా? ఎవిడెన్స్ ఏమైనా ఉంటే బయట పెట్టు. ఓకే, ఇదే విషయమై కొన్ని విషయాలని ఈరోజు మీ ముందు ఉంచుతాను. సో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఈస్ట్ గోదావరి పోలీసు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, 3 విషయాల్లో ఒక కాంట్రాక్ట్ స్టేట్మెంట్ వచ్చింది. ఫస్ట్ ఎవరో చూసి ఫోన్ చేశారని చెప్పారు. తర్వాత ఒక ఎస్ఐ గారు నడుచుకుంటూ వెళ్తే అక్కడ బాడీ పడిందంటే ఆయన వెళ్ళి ప్రవీణ్ పగడాల గారిని చూశారని చెప్పారు. తర్వాత వేరే ఒక అతను 112కి ఫోన్ చేశారని చెప్పారు, విచ్ ఈస్ ఓకే. తర్వాత జరిగింది ఏంటంటే, వాళ్ళ ఎస్ఐ గారు ఫోన్ లాక్ చేసి రామ్మోహన్ అనే వ్యక్తికి ఫోన్ చేశారన్నారు లాస్ట్ డైల్ నెంబర్ నుంచి. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపించారన్నారు. ఓకే, ఫైన్. ఆయనకి 2 ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్స్ ఎట్లా అన్లాక్ చేశారు అది ఇప్పటివరకు ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ ఈ విషయమై హైకోర్టులో 4 పిటిషన్స్ ఉన్నాయి. 73 రిట్ పిటిషన్ నెంబర్ 73, 74, రిట్ పిటిషన్ నెంబర్ 97, 98. ఒక పిటిషన్ వచ్చేసరికి 73 వచ్చేసరికి కేఏ పాల్ గారిది, అది విత్డ్రా చేసుకున్నారు. 74 దాడి నాగేశ్వరరావు గారిది రాజమండ్రి, అది ఇంకా ఉంది. నెక్స్ట్ 97 హర్ష్ కుమార్ గారిది. 98 చీరాల నుంచి భరత్ చేగోడి అశోక్ గారు, ఆయన వేశారు. అశోక్ గారి పిటిషన్ స్పెసిఫిక్ టు మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్ట్. హీస్ కీప్ ఆన్ డిమాండింగ్ దట్ హౌ పోలీస్ అన్లాక్డ్ ద ఫోన్. ఆయన ఫోన్ని ఎట్లా అన్లాక్ చేశారనేది ఇప్పటివరకు ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఇంతవరకు బయటికి రాలేదు. సో టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే, చనిపోయిన బాడీని ఫింగర్ థంబ్ని యూజ్ చేసి ఫోన్ను అన్లాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. అందుకని వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో దీస్ పాయింట్స్. దే వాంట్ ద మొబైల్ డివైస్ లాక్స్ రిట్రైవల్. ఒకవేళ అన్లాక్ ప్యాటర్న్ తెలియకపోతే ఎన్నిసార్లు చేశారు, లేకపోతే పాస్కోడ్ ఉందా, అది ఎట్లా అన్లాక్ చేశారు, ఆ కంప్లీట్ లాగ్స్, టైం స్టాంప్స్ మొత్తం తీసుకురామని చెప్పి ఇదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ టవర్ లొకేషన్ డేటా. ఆయన హైదరాబాద్ బయట నుంచి ప్రతి ఒక్క నెట్వర్క్కి ఆయన ఫోన్ ఎట్లా కమ్యూనికేట్ అయింది, ఆ టవర్ డంప్ అనాలిసిస్ అంతా ఇంతవరకు పోలీసులు బయట పెట్టలేదు. నెక్స్ట్, ఒకవేళ స్టెల్త్ ఎస్ఎంఎస్ యూజ్ చేసి ఆయన ఫోన్లో ఏమైనా కాంప్రమైజ్ చేశారా, ఎవరైనా హ్యాకింగ్ చేశారా, ఆయన మొత్తం మూమెంట్ అంతా ఏమన్నా చేసిందని చెప్పి స్టెల్త్ ఎస్ఎంఎస్ని
ఒకవేళ వాడినట్టయితే నెట్వర్క్ ఆపరేటర్స్ నుంచి ఆ రిపోర్ట్ని అడిగారు, ఇంతవరకు అది ఇవ్వలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఆయన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ 3 చోట్ల లిక్కర్ కొన్నారని చెప్పి ఆ పర్టికులర్ సెల్ టవర్ పాయింట్లో నెక్స్ట్ ఆన్ ద సేమ్ వే ఈ లిక్కర్ పర్చేస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫోన్పే ట్రాన్సాక్షన్ని మొత్తాన్ని బయట పెట్టమని ఇంతవరకు అది బయట పెట్టలేదు. నెక్స్ట్ చైన్ ఆఫ్ కస్టడీ అండ్ డివైస్ హ్యాండ్లింగ్. ఆయన ఫోన్స్ని ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ స్థాయి వ్యక్తి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అవి ఇప్పటికీ ఎక్కడ ఏ కస్టడీలో ఉన్నాయి, ఆ మొత్తం వివరాలతో మొత్తం అడిగినా కానీ ఇంతవరకు రాలేదు. సో ఈ ఒక్క పాయింట్ ఇంతవరకు ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్కి సబ్మిట్ చేయలేదు, నేషనల్ మైనారిటీ కమిషన్ వారికి సబ్మిట్ చేయలేదు, కోర్టుకి కూడా సబ్మిట్ చేయలేదు. సో ఇవన్నీ తెలియకుండా నువ్వు ఎట్లా ఈ కేసు యాక్సిడెంట్ అని చెప్పి ఎందుకు ఊరు పదే మాట్లాడుతూ ఉంటావు? నీ దగ్గర ఏ ఎవిడెన్స్ అని మాట్లాడుతున్నావు? సో ఇంకొన్ని ఎవిడెన్స్ చూద్దాం. ఇదంతా ఆల్రెడీ వచ్చింది, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సీసీటీవీ విజువల్స్లో షో మీ ద వన్ క్లియర్ క్లిస్టల్ పిక్చర్ ఆఫ్ ప్రవీణ్ పగడాల, వీ విల్ కీప్ అవర్ మౌత్ షట్. ఓకే, సో ఇక్కడంతా సర్కిల్ ఉంటుంది, ఆయన వెళ్తూ ఉంటాడు, సర్కిల్ ఉంటుంది, ఈయన ప్రవీణ్ పగడాల అంటారు, ఈ సర్కిల్ ఉంటుంది, ఈయన ప్రవీణ్ పగడాల అంటారు. ఓకే, ఇవన్నీ హైదరాబాద్లో, ఇది హైదరాబాదే. సో ఇవన్నీ టోల్ ప్లాజాల్లో పాస్ అవుతున్నటువంటి ఇమేజెస్ అనమాట. ఓకే, ఎక్కడన్నా ఒక్క ఫోటో ఇక్కడంతా వైన్స్లో కొనేటప్పుడు అంతా హెల్మెట్, మాస్కు, స్పెట్స్, ఇవన్నీ ఇక్కడ. ఇది వచ్చేసరికి కోదాడ సీసీటీవీ. సో ఇక్కడ ఈయన దిగుతున్నట్టుంది, కొంటున్నాడు, ఇది కూడా ఎక్కడ క్లియర్ పిక్చర్ లేదు. అన్నిటికంటే ఇక్కడ ఓకే చూపిస్తున్నారు, అట్లీస్ట్ షో మీ వన్ విజువల్ వితౌట్ ఫేస్ మాస్క్. ఇక్కడ చూసారా, ఈ స్పెటికల్స్లో ఒక అద్దం పగిలిపోయింది. ఇది సే సంపోజ్ విజయవాడ దగ్గర పగిలిపోయి ఉంటే హౌ కెన్ హీ క్యారీ ద బ్రోకెన్ స్పెక్టికల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ టు ద యాక్సిడెంట్ స్పాట్? ఆ నైట్ పూట హై బీమ్ లైట్స్ అన్నీ కళ్ళలో పడతా ఉంటే ఈయన హెల్మెట్కి విండ్షీల్డ్ లేదు, స్పెట్స్ లేవు, ఎదురుగా వచ్చే లైట్స్తో విజయవాడ నుంచి రాజమండ్రికి ఆయన అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏది హైవేలో ఎదురు బీమ్లు కొడతా హై స్పీడ్ వెహికల్స్ అన్ని క్రాస్ చేస్తూ ఉంటాయి. సో వీ షుడ్ బిలీవ్ దట్. ఇక్కడ సరే సీఎం గారు మరి ఆయన ఏం రిపోర్ట్ ఉందో ఆయనకి తెలియదు, సమయం సందర్భం లేకుండా ఇప్పటికీ 4 సార్లు పాస్టర్ గారు తాగి చనిపోయారు అని చెప్తున్నారు. ఓకే, విచ్ ఇస్ ఫైన్, ఆల్రెడీ ఆయనకి చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు. సో ఇంకా ఆయన డిగ్నిటీని కాపాడుతున్నారని చెప్పి అట్లాంటి మాటలు కాకుండా, మిస్టర్ రాజేష్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ కాంటాక్ట్స్ విత్ ఈస్ట్ గోదావరి పోలీస్, షో మీ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇన్ ద 11th number, there are 3 videos. This present was given by East Godavari Police on April 12th. They showed 2 videos, Aditya Wines enter and exit. But there is another video named Aditya Wines Kodada drinking footage video. Show me that video, we believe that pastor is drinking. Okay? నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఈ పర్టికులర్ వీడియో ఆదిత్య వైన్స్ కోదాడ డ్రింకింగ్ వీడియో ఫుటేజ్. ఇఫ్ పోలీస్ హ్యావ్ దిస్ పర్టికులర్ వీడియో, రాజేష్ నువ్వు చూపి, పాస్టర్ గారు తాగుతున్నారన్న ఫోటో చూపి, ఆ వీడియో చూపి, వీ బిలీవ్ దట్ ఈజ్ డ్రింకింగ్, అదర్వైజ్ కీప్ యువర్ మౌత్ షట్. ఐ టు రిపీట్, కీప్ యువర్ మౌత్ షట్. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో హెల్మెట్ కొలీడ్ అయ్యింది. పొరపాటున కూడా ఆయన లేచి హెల్మెట్ హెల్మెట్ తీయలేదు, పక్కన ఉన్న ఫోన్ తీసుకున్నాడు. ఆయన ఈ పర్టికులర్ వెహికల్ని ఎత్తలేదు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎత్తారు. సో ఇంత ఇక్కడ ఇట్లా జరిగినా కానీ కూడా కనీసం ఆయన వాళ్ళ ఇంటికి ఫోన్ చేయలేదు, వాళ్ళ కొలీగ్స్ ఫోన్ చేయలేదు, బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వీ స్టిల్ బిలీవ్ దట్. మీరు నమ్మాలని చెప్తున్నారు, అంతేనా? ఇక్కడ చూడండి, ఈ ఫోన్ పడిపోయింది ఇక్కడ. ఈ పర్టికులర్ చూసి అది కరెక్ట్ సీసీటీవీ అనుకుని ఇట్లా చెప్తా ఉంటాడు. ఈ పర్టికులర్ ప్లేస్లో మా టీం అంతా వెళ్ళి ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసాం. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ షూ ఇంకా ఇక్కడే ఉన్నాయి అక్కడ మేము వెళ్ళినప్పుడు. తర్వాత మేము వెళ్ళిన సెకండ్ టైం వచ్చేసరికి ఇక్కడ ఉన్న సీసీటీవీలు అన్ని డౌన్ చేసేసారు. ఓకే, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ మెయింటెనెన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాన్ బిహైండ్ దట్, వీ డోంట్ నో. ఓకే, ఇక్కడ క్లియర్ ఇమేజ్ లేదు, ఇక్కడ గాగుల్స్ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, దెర్ ఇస్ నో క్లియర్ సైన్ ఆఫ్ హిస్ ఫేస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి విజయవాడ రామవరపడ దగ్గర బండి పడిన ప్లేస్లో వరుసగా 6 సీసీటీవీలు ఉన్నాయి. ఎక్కడ ఒక ఇమేజ్ కూడా ఆయన క్యాప్చర్ కాలేదా? ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయన ఫోటో తీశారు,
రియల్లీ అంత ఎక్స్పీరియన్స్డ్ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు వీడియోలో స్పష్టంగా చెప్పారు ఆయన తాగలేడండి అని చెప్పి. ఆయన పడిన ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్లో విజయవాడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఒకవేళ ఆయన వడదెబ్బ తగిలాడు అనుకుంటే ఎందుకు 108కి ఫోన్ చేయలేదు? ఒకవేళ ఆయన బండి ఇట్లా పగిలిపోయి హెడ్ ల్యాంప్ ఊడిపోయి ఉన్నప్పుడు ఎందుకు లోపల తీసుకెళ్ళలేదు? స్టేషన్లో పడేయలేదు. బయట ఒక చిన్న కుర్రోడు ఎవడన్న కాలేజ్ స్టూడెంట్ హెల్మెట్ లేకపోతే తీసుకెళ్ళి బండి తాళం తీసుకొని లాక్కొని ఫైన్ చేసి వదిలిపెడతారే. ఆయన చూసి బండి ల్యాంప్ పగిలిపోయి ఆయన ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నా కానీ కూడా ఆయన మరి ట్రాఫిక్ ఎస్ఐ గారు ఎందుకు బండిని సీజ్ చేయలేదు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఆయన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన తాగిలేడు అని చెప్పి. ఓకే, దిస్ పర్టికులర్ ఫోటో యాజ్ పర్ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు, హీ టుక్ దిస్ ఫోటో. అంత ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఐ గారు ఇట్లా ముఖం కనపడకుండా ఫోటో తీసుంటారండి? నమ్మాలి అది. దిస్ 3 ఫొటోస్. ఓకే, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా లేకపోతే వెనకాల తీసేవాడు కరెక్ట్గా ఒక్క క్లియర్ పిక్చర్ ఉన్నట్టయితే వీ విల్ కీప్ అవర్ మౌత్ షట్, వీ విల్ నాట్ వర్క్ ఆన్ దిస్ టాపిక్ ఎనీమోర్. ఓకే, ఇది కేసర టోల్ ప్లాజా పాస్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ ఫోటో ఎన్హెచ్ఐ స్టాఫ్ ఆయన వూండ్స్ని క్లీన్ చేసి బాగు చేసినప్పుడు తీసిన ఫోటో. ఎవడన్నా బుర్రా బుద్ధినోడు ఇక్కడ ఆ ఫోటో తీస్తాడండి? ఎందుకు క్లియర్? ఒక్క షో మీ వన్ క్లియర్ పిక్చర్ ఆఫ్ హిమ్. పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ ఓకే, దిస్ ఆల్రెడీ వీ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, సో ఇన్ని ఉన్నా కానీ వీఆర్ ఆస్కింగ్ వన్ సింపుల్ క్వశ్చన్. షో మీ వన్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ప్రవీణ్ పగడాల వితౌట్ హెల్మెట్, వితౌట్ ఫేస్ మాస్క్, వితౌట్ గాగుల్స్. ఓకే, మీరు ఎన్సీఎంకి రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఏముందండి? 64 సీసీటీవీ కెమెరాలు చూసి మీరు అంతా రిపోర్ట్ ప్రిపేర్ చేసా అన్నారు. ఓకే, ఐఎమ్ నాట్ షేరింగ్ ద డాక్యుమెంట్ విచ్ వాజ్ సబ్మిటెడ్ టు నేషనల్ మైనారిటీ కమిషన్ బై ఈస్ట్ గోదావరి పోలీస్. బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఐఎమ్ నాట్ షేరింగ్. Okay, still the matter is in court. I respect that. I don't want to show the document, but I will read out. ఇక్కడ వచ్చేసరికి 64 సీసీటీవీల నుంచి ఇమేజ్లు సేకరించారు. ఎక్కడ ఒక్క సీసీటీవీలో కూడా ఎక్కడ ఆయన క్లియర్ పిక్చర్ పడలేదండి. ప్లస్ ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ కన్ఫర్మ్డ్ దట్ హీ డి నాట్ రిసీవ్ ఎనీ థ్రెట్స్. ఆయనకి ఎన్ని థ్రెట్స్ వచ్చినాయో ఆయనే చెప్పుకున్నాడు. ఇది చివరిలో ఏం చేశారంటే నేషనల్ మైనారిటీ కమిషన్కి ఏమని ఇచ్చారంటే, ద కేస్ వాజ్ క్లోజ్డ్ ఫ్రమ్ దేర్ ఎండ్ అండ్ ద సేమ్ డాక్యుమెంట్ సబ్మిట్ టు ఏపీ హైకోర్ట్ ఆన్ 16/9/2025. 16/9/2025 సబ్మిట్ చేసిన డాక్యుమెంటుకి ఒకరోజు తరువాత లాస్ట్ సెప్టెంబర్న ఈ కేసు హీరింగ్ వచ్చింది. ఒక రోజుకు ముందు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఏమని సబ్మిట్ చేశారు? ప్రవీణ్ పగడాల గారి కేసుని క్లోజ్ చేశామని చెప్పి. ఇప్పుడు రాజేష్ ఈ పోస్ట్ పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే, నెక్స్ట్ ఆన్ ద సేమ్ వే సీఎం గారు కూడా ఇదే పనిగా 1.5 మంత్ గ్యాప్లో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ పర్టికులర్ కేసు రేపు డిసెంబర్ 24న హీరింగ్ వస్తుంది. కేఏ పాల్ గారు కేసు బయటికి వెళ్ళిపోయింది, ఆయన విత్డ్రా చేసుకున్నారు. దాడి నాగేశ్వరరావు గారి పిల్ నెంబరు 74, హర్ష్ కుమార్ గారి పిల్లు 97 అండ్ భరత్ చేగూడి జాషువా, ఆయన ఆ 3 కేసులే ఇప్పుడు ప్రస్తుతం విచారణలోకి వచ్చినాయి. ఈ కేసు అనేది రేపు డిసెంబర్ 24న క్లోజ్ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా అద్భుతం జరిగితే ఒకవేళ ఈ మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ని కనుక పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసి అందులో ఎటువంటి డిస్క్రిపెన్సీ లేదంటే వీఆర్ ఆర్ గుడ్. బట్ ఇంతవరకు ఆ డిస్క్రిపెన్సీలో ఆ మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఇంతవరకు పోలీసులు షేర్ చేయలేదు. ఇన్ వన్ రిపోర్ట్ దే సే డాగ్ స్క్వాడ్ ఇస్ దేర్, డాగ్ స్క్వాడ్ ఉందని చెప్పి ఎక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేశారు? డాగ్ స్క్వాడ్ ఉంటే రాజమండ్రి నుంచి వచ్చిందా, కాకినాడ నుంచి వచ్చిందా, లేకపోతే విశాఖపట్నం నుంచి వచ్చిందా? ఆ డాగ్ స్క్వాడ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు కదా. యాజ్ పర్ ఎన్సీఎం రిపోర్ట్ దెర్ ఆర్ 14 డాక్యుమెంట్స్ సబ్మిట్ టు ఎన్సీఎం. అందులో ఎక్కడ మొబైల్ ఫోరెన్సిక్ లేదు, అండ్ ద సేమ్ వే డాగ్ స్క్వాడ్ లేదు. సో హౌ కెన్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఏ యాక్సిడెంట్? దెర్ ఆర్ సో మెనీ లూజ్ ఎండ్స్. వితౌట్ క్లోజింగ్ ద లూజ్ ఎండ్స్, హౌ కెన్ యూ కంక్లూడ్ దట్ దిస్ ఈస్ ఎ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్? స్టార్టింగ్ ఫ్రమ్ హీజ్ హోమ్. ఇవన్నీ కాదండి, ప్రవీణ్ పగడాల గారు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర సీసీటీవీ విజువల్స్ ఒక్కటి చూపిలేరండి, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ విజువల్స్ ఒక్కటి చూపిలేరండి. ఇవన్నీ కాదు, నువ్వేదో చెప్తున్నావు ప్రవీణ్ పగడాల భారీ స్టేట్మెంట్ అని చెప్పి. నీకు చెప్పింది ఆమె ఏమన్నా? ఆమె తన భర్త సమాధి మీద ఒక మార్టైర్, హతసాక్షి అని చెప్పి రాపించుకుంది. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ మార్టైర్? హతసాక్షి అంటే ఆమె నమ్ముతుంది ఆయన ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డాడని చెప్పి నమ్మబట్టే ఆమె అట్లా రాపించుకుంది. అంతేగాని నువ్వు ఎట్లా చెప్తావు తాగితే చనిపోయాడు, నువ్వు స్నేహితుడువా? ఏం స్నేహితుడు వారు నువ్వు? ఒక క్లోజ్ ఫ్రెండ్ని ఇట్లాంటి పోస్ట్ పెడతాను నీకు ఏమన్నా మైండ్ ఉందా, లేకపోతే ఏమన్నా కనీసం సెన్స్ ఉందా?
ఫ్రెండ్ అంటే అతను మన దగ్గర లేకపోయినా, మన మధ్య లేకపోయినా కానీ అతని గురించి మంచిగా చెప్పేవాడే స్నేహితుడు. నువ్వు ఎట్లాంటి స్నేహితుడు నీ పోస్టులు బట్టి అర్థమవుతుంది. యూ బెటర్ కీప్ యువర్ మౌత్ షట్. ఐ డూ రిపీట్ వన్ మోర్ టైం. నీకు సంబంధం ఉంది అనుకున్నట్టయితే పార్టీ నుంచి నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు. మైనార్టీ శాఖ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఎప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఆమె ఎప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడలేదు. నువ్వు అదే పనిగా మాట్లాడుతా ఏదో ఒక ఎజెండాతో ఈ పోస్టులు చేస్తున్నావు. ఓకే, సెకండ్ టాపిక్, గత కొద్ది రోజులుగా మెడికల్ కాలేజీల గురించి అదే పనిగా ఏదో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉంటావు. నువ్వు చేయలేదా మెడికల్ కాలేజీల గురించి అంతకుముందు జగన్ గారి హయాంలో వీడియోలు? ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్టూడెంట్స్ మెడికల్ కాలేజీల్లో తీసుకొచ్చిన జీవో 107, 108 వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు? నువ్వు ఎప్పుడు మాట్లాడలేదా? ఇప్పుడేమో వాళ్ళని ట్రోల్ చేస్తా కోటి సంతకాల గురించి. ఐ విల్ షో యూ వన్ వీడియో హౌ యూ స్పోక్ అబౌట్ జీవో 107, 108, హౌ యువర్ గవర్నమెంట్ వన్స్ కేమ్ టు పవర్, హౌ యూ ప్రామిస్డ్ యూ విల్ క్యాన్సిల్ 107, 108 విత్ ఇన్ 100 days. Just give me 1 minute. Show me, is it not your voice? 2024 జస్ట్ లిసన్. వస్తుంది, దయచేసి అందరి దగ్గరికి వచ్చారు చేద్దాం. ఆప మీ ఫైర్ కాసేపు పట్టుకోండి గట్టిగా. నెక్స్ట్ హలో లొకేషన్ ఒక్క నిమిషం ఎక్కడుందా అమ్మా? హలో హలో ఒక్క నిమిషం చెల్లమ్మా ఎక్కడుందా? చెప్పమ్మా చెల్లి. సార్, నా పేరు జ్యోతిక, మాది కృష్ణేపాలెం గ్రామం. ప్రభుత్వం మెడికల్ సీట్లు ఏ రాష్ట్రంలో వెళ్ళని విధంగా 50% అమ్మకానికి పెట్టారు. ప్రతిభ ఉన్న పేదవాడు డాక్టర్లు కాలేరా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జీవో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా నేను నీకు హామీస్తున్నాను. పేదరికానికి కులం ఉండదు, పేదరికానికి మతం ఉండదు, పేదరికానికి ప్రాంతం ఉండదు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల్లో పేదరికం ఉంటుంది. ప్రభుత్వమైన ఉన్న పవిత్రమైన బాధ్యత పేదరికం లేని రాష్ట్రం తీర్చిదిద్దుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ముందలు తీసుకెళ్లి పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా మేము పనిచేస్తాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా పేదరికం పైన, పేదవాళ్ళ పైన భారం పెరిగింది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ధర కూడా అడగండి, డబుల్ అయిపోయింది. ఎన్నికల ముందలు అన్నాడు కదా అన్ని పెంచుకుంటూ పోతారని. ధరలు పెంచారు, పన్ను పెంచారు. ఏకంగా ప్రభుత్వ మెడికల్ సీట్లు కూడా అమ్మకానికి పెట్టాడు ఈ సైకో జగన్. సో ధైర్యం ఉండాలి. వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆ జియోని మేము రద్దు చేస్తాం. ఏమన్నా అయిపోయిందా? అంటే మెడికల్ సీట్ లో పక్కన 50% అమ్మేస్తుంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అలాగే ఓసీలో ఉన్న పేదలకి మనం మళ్ళీ అందిద్దామని అంత పెద్ద హామీ అందిస్తే అంతే నా సౌండ్. లోకేష్ అన్న నాయకత్వం. అన్నా నువ్వే కదా యువగలం ప్రోగ్రాంలో నువ్వే కదా వ్యాఖ్యాతగా ఉంది. యూ రిమెంబర్ దిస్ వీడియో. సో యూ ప్రామిస్డ్ దట్ విత్ ఇన్ 100 days యూ విల్ క్యాన్సిల్ జీవో 107, 108. ఆన్ కాంట్రరీ నౌ యూ బాట్ అ పీపీపీ. ఓకే అన్నా రాజేష్ అన్న, నీకు నిజంగా లోకేష్ అంత మంచి పరిచయాలు ఉంటే నువ్వు వ్యాఖ్యాతగా ఉన్న ఈ ప్రోగ్రాంలో నువ్వు వ్యాఖ్యాతగా ఉన్న ఈ ప్రోగ్రాంలో మెడికల్ సీట్స్ని క్యాన్సిల్ చేసి, జీవో 107, 108ని క్యాన్సిల్ చేసి విత్ ఇన్ 100 daysలో ఆ జీవోలు వెనక్కి తీసుకొస్తున్నావు.
ఇప్పటికీ దాని గురించి అతిగా తెలియదు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది ఈ ప్రామిస్ చేసి. ఇఫ్ యు ఆర్ రియల్లీ క్యాపబుల్, గో టు లోకేష్ సార్ అండ్ ఆస్క్ దట్ రిమెంబర్ హిస్ ప్రామిస్. ఈ జీవోలను ఎట్లాగైనా క్యాన్సిల్ చేసే బాధ్యత నువ్వు తీసుకున్నావు. నువ్వు ఇంత లొకేషన్ నాయకత్వం జై జై అంటున్నావు కదా, నువ్వు ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎట్లా అన్యాయం జరిగావు నువ్వు మాట్లాడావు కదా. పీపీపీ మోడల్ ఈ జీవో 107, 108 క్యాన్సిల్ చేయటం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి కాలేజీలో 64 సీట్స్, అంటే 5 కాలేజెస్కి కలుపుకొని సుమారు 340 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టూడెంట్స్కి, మెరిట్ స్టూడెంట్స్కి దక్కుతాయి. ముందు ఆ పని చేయండి అన్న. ఫస్ట్ ఈ పీపీపీ గురించి నువ్వు ట్రోలింగ్ చేసే పోస్టులు, లేకపోతే ప్రవీణ్ పాడాల గారి గురించి పెట్టే పోస్టుల వల్ల ఎటువంటి కమ్యూనిటీకి ఎటువంటి ఉపయోగం లేదు. దెర్ ఆర్ సో మెనీ టాపిక్స్, ఎస్పెషల్లీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్. దానివల్ల 60,000 to 70,000 స్టూడెంట్స్ చదువుకు దూరం అయ్యారు. దాని గురించి ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు. జీవో MS 77 గత ప్రభుత్వం పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లు చేస్తే దాన్ని 100 రోజుల్లో మళ్ళీ తిరిగి ఇదివరకైతే ఎట్లా ఉన్నాయో స్కాలర్షిప్స్ అట్లానే తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంతవరకు దాని గురించి అధిగతి లేదు. నువ్వు పెట్టిన వీడియో 30 రూపాయల పథకాలని చెప్పి జగన్ ప్రభుత్వంలో 28 పథకాలు తీసేసావని చెప్పి నువ్వు చేసినటువంటి వీడియోలు ఒకసారి నువ్వు చూసుకో. ఇప్పటికీ 1.5 year అవుతుంది. తీసేసిన 28 పథకాల గురించి నువ్వు ఒక్కటి మాట్లాడలేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మాట్లాడలేదు. ఈ జీవో 107, 108 గురించి మాట్లాడలేదు. ఇవన్నీ మాట్లాడకుండా ఇట్లా వ్యంగ్యంగా పోస్టులు పెట్టుకుంటా ఏమొస్తుందన్న దీనివల్ల నీకు? అలా నువ్వు చేసే పనుల వల్ల యు ఆర్ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఎస్సీ వర్టికల్ లీడర్. యు ఆర్ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. యూ ప్లీజ్ టేక్ ద నోటీస్ ఆఫ్ దీస్ ఇష్యూస్, ఎస్పెషల్లీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్. ఓకే, క్యాన్సిలేషన్ ఆఫ్ జీవో MS 77, జీవో 107, 108 వీటి గురించి మాట్లాడమా నువ్వు? The same. I already okay. Same thing. ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విదేశీ విద్య. నువ్వు పెట్టిన వీడియో ఒకసారి నువ్వు చూసుకో. ఒకసారి జగనన్న అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య పేరు పెట్టుకొని ఓకే, దాని గురించి అందరూ ఫైట్ చేశారు. దే హ్యావ్ ప్రామిస్డ్ దట్ వన్స్ దే కేమ్ ఇన్ టు పవర్ దే విల్ చేంజ్ ద నేమ్. అండ్ ఇదివరకు ఎటువంటి కఠిన నిబంధనలు అయితే ఉన్నాయో, QS వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ 20 యూనివర్సిటీస్లో ఉంటేనే సీట్లు అని పెట్టిన నియమ నిబంధనలు తీసేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంతవరకు పేరైతే మార్చారు కానీ ఆ పథకం గురించి విధి విధానాలు అయితే ఇంతవరకు బయటికి రాలేదు. ఎంతోమంది విదేశీ విద్య చదువుకోలేక చాలామంది ఆ స్కీమ్ని అవైల్ చేసుకోలేకపోతున్నారు. రీసెంట్గా ఇంకోటి చూసింది ఏంటంటే ఈవెన్ దే ప్లాన్ టు ఇంట్రడ్యూస్ ఫర్ PG స్టూడెంట్స్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంది అంటే ఈ విదేశీ విద్య ప్రకారం సంవత్సరానికి ఇచ్చే ఆ స్కాలర్షిప్ అమౌంట్ కూడా తీసేసి బ్యాంక్ లోన్లు కట్టుకునేట్టుగా తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన ఉందని కూడా చెప్తున్నారు. దాని గురించి మాట్లాడు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పాడాల గారి విషయంలో నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ అని ఎవరు అనుకోవట్లేదు. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్లా తప్పుదోవ పట్టించావో అందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. దానివల్ల కమ్యూనిటీలో ఎంత బ్యాడ్ అయ్యో అది నీకు తెలుసు. ఒకవేళ నీ దగ్గర నిజంగా ఈ మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి భార్య గారు ఇచ్చినట్టు స్టేట్మెంట్ కానీ ఉంటే బయట పెట్టు. సో వీ విల్ కీప్ అవర్ మౌత్ షట్. దాని గురించి మేము మాట్లాడడం, అంతేగాని ఏదో టాపిక్ మాట్లాడాలని చెప్పి అసలు దాంట్లో లాజిక్ ఉండదు, దాంట్లో రేషనాలిటీ ఉండదు, అందులో నిజంగా ట్రూత్ ఉండదు. ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఏదో పోస్ట్ పెట్టి జనాలను నమ్మించే ప్రయత్నాలు అయితే మాను. అంతకంటే ఇంక నేనేం చెప్పట్లేదు. థ్యాంక్ యూ.